నాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం. ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం, అధికార ప్రభుత్వం 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పన్ని ఏ విధంగా అమలుపరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను. ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఎందుకంటే